అనంతపురంలో ఎంబీఏ నిరుద్యోగి దినేష్ ఆత్మహత్యకు బాధ్యత చంద్రబాబు సర్కార్దేనని ఏపీ కాంగ్రెస్ ఆరోపించింది. బాబు వస్తే జాబ్ వస్తుందనే అధికార టీడీపీ హామీ 14 నెలలైన అమలు కాకపోవడంతో ఇక తనకు ఉద్యోగం రాదనే ఆందోళనతోనే దినేష్ ఆత్మహత్య చేసుకున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. టీడీపీ మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకిచ్చిన హామీల అమలుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు శైలజానాథ్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున దినేష్ మృతికి కారణం ఎవరు? ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేదు, డిఎస్సి మినహాయిస్తే. అట్లాగే మీరు చెప్పిన బ్యాంకు రుణాలు లేవు ఇక్కడ. అట్లాగే మీరు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెద్దగా వచ్చింది లేదు. మీ ఉద్యోగ మిత్ర పథకం కూడా లేదు ఈ రోజున. అంతెందుకు, మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఆశ పెట్టిన విధంగా 1000 రూపాయలు 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా ఎంతమందికి ఇచ్చారు మీరు? దినేష్ ఆత్మహత్య ఉద్యోగం రాకుండా, ఉద్యోగం రాలేదని చేసుకున్న మరణం కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం.